ఐపీఎల్ 2025 ర్యాంకింగ్ వీడియోస్లో భాగంగా మనం ఆల్రెడీ వికెట్ కీపర్స్, బౌలింగ్ యూనిట్స్, అలాగే ఓపెనర్స్ మరియు వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఇలా కొన్ని వీడియోస్ అయితే చేసుకున్నాం. ఇంకా మిగిలింది మిడిల్ ఆర్డర్ ర్యాంకింగ్. సో ఈ వీడియోలో అయితే మొత్తం 10 జట్ల యొక్క మిడిల్ ఆర్డర్ను ర్యాంక్ చేద్దాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఈసారి అన్ని టీమ్స్ కూడా బాగున్నాయి. ఫలానా టీమ్స్ మరీ వీక్గా ఉన్నాయి, కప్ కొట్టలేవు, ప్లే ఆఫ్స్కి వెళ్ళలేవు అని చెప్పడానికి లేదు. అన్ని టీమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో దీనివల్ల ర్యాంకింగ్ కూడా అయితే కొంతవరకు కష్టమవుతుంది. ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్ అయితే ఆల్మోస్ట్ అన్ని టీంలకు కూడా బాగుంది. సో ఏదో 10 నుంచి 1 వరకు ర్యాంక్ చేసినప్పటికీ కింద టీమ్స్ వీక్గా ఉన్నాయని కాదు, అలాగే టాప్లో ఉన్న టీమ్స్ మరీ స్ట్రాంగ్గా ఉన్నాయని కాదు. జస్ట్ చిన్న చిన్న మార్జిన్స్తో ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనమైతే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే, ఈసారి అన్ని టీమ్స్ బలంగానే కనిపిస్తున్నాయి. ఎనివే ఇప్పుడైతే 10 జట్ల మిడిల్ ఆర్డర్ ర్యాంకింగ్ అయితే చూద్దాం. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. మెగా ఆక్షన్లో బాగా పెర్ఫామ్ చేసిన డీసీ టీం తమ టీంని అయితే బలంగానే తయారు చేసుకున్నారు. మెయిన్ లెవెల్ మిడిల్ ఆర్డర్ అయితే ఎక్కువగా యంగ్స్టర్స్తో నిండిపోయింది. సో ఢిల్లీ టీంకు మోస్ట్ లైక్లీ నెంబర్ 4లో ట్రైస్టన్ స్టబ్స్, నెంబర్ 5లో అక్షర్ పటేల్, నెంబర్ 6లో సమీర్ రిజ్వీ అండ్ నెంబర్ 7లో అశుతోష్ శర్మ ఈ నలుగురు ఆడేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వీళ్ళే కాకుండా ఢిల్లీ టీం అభిషేక్ పటేల్ లేదా కరుణ్ నాయర్ ఇద్దరు ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇద్దరు ఎవరొకరు మిడిల్ ఆర్డర్ ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. సో మిడిల్ ఆర్డర్ లైనప్లో అయితే చాలా మంచి ఎగ్జైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్లీ స్టబ్స్ గత ఆడితే బాగా పెర్ఫామ్ చేశాడు అండ్ ప్రజెంట్ అక్షర్ పటేల్ ఫామ్ బాగుంది. అండ్ సమీర్ రిజ్వీ చూసుకున్న, అశుతోష్ శర్మ చూసుకున్న ఇద్దరు కూడా మంచి పవర్ హిట్టర్స్. అయితే ఈ ప్లేయర్స్లో ఎవరికి కూడా మరీ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ అక్షర్ పటేల్ చూసుకుని ఈసారి అతని మీద క్యాప్టెన్సీ ప్రెజర్ ఉండబోతుంది. బట్ ఎనివే లాస్ట్ టైం చూసాం అశుతోష్ శర్మ లాంటి ప్లేయర్ అద్భుతంగా రాణించాడు. అలాగే సమీర్ రిజ్వీ కూడా డొమెస్టిక్ సర్క్యూట్స్లో బాగానే ఆడుతున్నాడు. సో స్టెప్స్ మీద అక్షర్ పటేల్కి తోడు యంగ్స్టర్స్ కనుక క్లిక్ అయితే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ బాగా సక్సెస్ అవుతుంది. అయితే ప్రెజర్ సిచ్యువేషన్లో మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేరు కాబట్టి మేబీ తడబడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెంబర్ 9 గుజరాత్ టైటన్స్. రాబోయే సీజన్ కోసం అయితే జీటీ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ ఉంది. కానీ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు. సో గుజరాత్ టీంకి అయితే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే నెంబర్ 4లో షారుఖ్ ఖాన్, నెంబర్ 5లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 6లో రాహుల్ తెవాతియా అండ్ నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళతో పాటు బ్యాకప్గా మిడిల్ ఆర్డర్లో ఆడేందుకు షర్ఫెన్ రదర్ఫర్డ్ మరియు మైపుల్ లోమ్రో లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో వీరిలో చూసుకుంటే షారుఖ్ ఖాన్ గత ఆడేది నెంబర్ 4లో బాగానే పెర్ఫామ్ చేశాడు. కానీ ఫిలిప్స్కి మాత్రం ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు. అట్ ది సేమ్ టైం రాహుల్ తెవాతియా చూసుకున్నంత కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ కాదు. బట్ అతనికైతే ప్రెజర్లో ఉన్న గేమ్స్ని ఫినిష్ చేయడం బాగా వచ్చు. ఇక సుందర్ చూసుకుంటే T20 ఫార్మేట్లో అంత ప్రూవెన్ సూపర్ స్టార్ అయితే కాదు. ఒక డెడ్లీ బ్యాటర్ అని చెప్పలేం. బట్ ఎనివే వాళ్ళకి బ్యాకప్ కొన్న షర్ఫెన్ రదర్ఫర్డ్ కెన్ మేక్ ద డిఫరెన్స్. ఎందుకంటే ఈ పవర్ ఎంత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయగలడో ఆల్రెడీ వేరే లీగ్స్లో చూపించాడు. సో జీటీ టీం కానీ కేజీలో రదర్ఫర్డ్ని మిడిల్ ఆర్డర్లో పెట్టగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి ప్లస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేయర్స్ అందులో చూసుకుంటే తెవాతియాకే కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్ తక్కువగానే ఆడారు. సో చూడాలి మరి మిడిల్ ఆర్డర్తో గుజరాత్ టీం ఎంతవరకు నెట్టుకొస్తుంది అనేది. నెంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. మెగా ఆక్షన్లో కాస్త 32 పెర్ఫామ్ చేసిన ఈ టీం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయంలో మాత్రం బాగానే పెర్ఫామ్ చేశారు. మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకోగలిగారు. సో లాస్ట్ టైంలో ఈసారి కూడా లక్నో టీం దగ్గర చాలా మంచి స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి నెంబర్ 4లో నికోలస్ పురాన్ మరియు నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్ లాంటి పవర్ హిట్టర్స్ ఆడబోతున్నారు. అండ్ నెంబర్ 6లో ఆయుష్ బదోని, 7లో షాబాజ్ అహ్మద్ వీళ్ళిద్దరూ ఉంటారు. ఈయన వీళ్ళతో పాటు బ్యాకప్గా చూసుకుంటే అబ్దుల్ సమద్ లాంటి ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా తీసుకొచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో లక్నో టీం మిడిల్ ఆర్డర్ అయితే ఆన్ ది పేపర్ చాలా బలంగా కనిపిస్తుంది. మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. బట్ ఎనివే ప్రాబ్లం ఏంటంటే లక్నో గ్రౌండ్ పవర్ హిట్టర్స్కి అంతలా సూట్ అవ్వదు. ఈ గ్రౌండ్లో కొంతవరకు కన్సిస్టెంట్గా ఆడే బ్యాట్స్మెన్ కావాలి. కానీ లక్నో మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ఎక్కువగా పవర్ హిట్టర్సే కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళకి బ్యాకప్గా చూసుకుని అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు. అయితే పురాన్ మరియు మిల్లర్ ఇద్దరు కూడా ప్యూర్ మ్యాచ్ విన్నర్స్. తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగలరు. దీంతో మనమైతే ఖచ్చితంగా లక్నో మిడిల్ ఆర్డర్ను ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయలేం. నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ ఇయర్ తమ బ్యాటింగ్ పవర్తో ఐపీఎల్ ఒక ఊపు ఊపేసిన ఎస్ఆర్హెచ్ టీం ఈసారి కూడా బలంగానే కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో మరోసారి రెచ్చిపోవడానికి కాటేరమ్మ కొడుకు సిద్ధంగా ఉన్నాడు. సో వీళ్ళకైతే నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 6లో సచిన్ బేబీ, నెంబర్ 7లో అభినవ్ మనోహర్ ఈ నలుగురు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళతో పాటు బ్యాకప్గా చూసుకుంటే ఆతర్వ టైడే మరియు కమిండి మెండిస్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ దగ్గర అయితే మిడిల్ ఆర్డర్ కోసం ఆప్షన్స్ ఎక్కువగానే ఉన్నాయి. బట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డి మరియు హెన్రిక్ క్లాసెన్ వీళ్ళిద్దరూ చాలా మంచి ప్లేయర్స్. మెయిన్లీ హెన్రిక్ క్లాసెన్ ఒకటి ఇద్దరు ప్లేయర్స్కి సమానంగా ఆడతాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి చూసుకుని 1 ఇయర్లో చాలా గ్రో అయ్యాడు. సో ఎస్ఆర్హెచ్ టీం దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ నెంబర్ 4 మరియు నెంబర్ 5 బ్యాట్స్మెన్ ఉన్నారు. బట్ తర్వాత చూసుకుంటేనే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ఈవెన్ ఆతర్వ టైడే మరియు కమిండి మెండిస్ వీళ్ళెవరికి కూడా ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు. అట్ ది సేమ్ టైం అభినవ్ మనోహర్ లాంటి పవర్ హిట్టర్కు కన్సిస్టెన్సీ తక్కువ. సో ఎస్ఆర్హెచ్ టీంకి లోయర్ మిడిల్ ఆర్డర్లోనే కాస్త సమస్య కనిపిస్తుంది. బట్ మిగతా బ్యాటింగ్ మాత్రం చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ అసలు వాళ్ళ టాప్ 5 చూసుకుంటే మిడిల్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ను రాణిస్తారా లేదని డౌట్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ టాప్ 5 అంత బలంగా ఉంది. బట్ ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం యొక్క మెయిన్ బ్యాట్స్మెన్ పేరు అయితే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ మీద చాలా వెయిట్ పడుతుంది. ఎస్పెషల్లీ డొమెస్టిక్ ఇండియన్ ప్లేయర్స్ బాగా స్టెప్ అప్ ఆడాల్సిన అవసరం పెరుగుతుంది. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యంగ్స్టర్స్ వరకు రాణిస్తారా లేకపోతే టాప్ 5 బ్యాట్స్మెన్ గేమ్స్ని ఫినిష్ చేస్తారనేది.
నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళైతే ఐపీఎల్ 2025 కోసం ఆల్మోస్ట్ తమ కోర్ మిడిల్ ఆర్డర్ను రీటైన్ చేసుకున్నారు. సో రాజస్థాన్ టీంకి లాస్ట్ టైం మిడిల్ ఆర్డర్లు ఎవరైతే ఆడారో ఈసారి కూడా వాళ్ళే కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్ళకి నెంబర్ 4లో చూసుకుంటే రియాన్ పరాగ్ లాంటి బ్యాట్స్మెన్ బాగా స్టెప్అప్ అయ్యాడు. అండ్ దెన్ నెంబర్ 5లో షమ్రాన్ నెట్మేర్, నెంబర్ 6లో ధ్రువ్ జురేల్ అండ్ 7లో వనిందా సురంగ. ముగ్గురు కూడా చాలా మంచి ప్లేయర్సే. అయితే బ్యాకప్ విషయానికి వస్తే అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ రాజస్థాన్ టీంలో చాలా మంది తక్కువ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో రాజస్థాన్ టీం యొక్క ఫ్రంట్ లైన్ మిడిల్ ఆర్డర్ అయితే బలంగానే ఉంది. మరి ముఖ్యంగా రియాన్ పరాగ్ లాస్ట్ టైం అన్నట్టు ఈసారి కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. అలాగే షమ్రాన్ నెట్మేర్ కూడా తన కన్సిస్టెన్సీని పెంచుకున్నాడు, వేగంగా ఆడుతున్నాడు. అట్ ది సేమ్ టైం ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు ఎన్నో కన్నా. అయితే ధ్రువ్ జురేల్ విషయానికి వస్తేనే ఫామ్ కాస్త అటు ఇటు ఉంది. లాస్ట్ ఇయర్ బాగా ఆడలేదు. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ మన టీం ఇండియా తరపున కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదు అతనికి. ఇక వనిందా సురంగ చూసుకుంటే మనం బ్యాటింగ్లో అతను నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. సో గుజరాత్ టీంలోనే రాజస్థాన్ టీం కూడా ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవ్వాల్సిన టీం. మిగిలిన వీళ్ళ దగ్గర ఎక్కువ మంది ఆల్రౌండర్స్ లేరు కాబట్టి బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా కనిపించట్లేదు. దీంతో టాప్ 6 బ్యాట్స్మెన్ కనుక సరిగ్గా ఆడపోతే రాజస్థాన్ టీం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. మిగిలిన ముందు చెప్పినట్టు వాళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్ కూడా సరైన వాళ్ళు లేరు. దీంతో రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అందరూ బాగా పెర్ఫామ్ చేయాలనే ఒత్తిడి అయితే ఉంటుంది. సో చూడాలి మరి లాస్ట్ టైం ఇదే బ్యాటింగ్తో ప్లే ఆఫ్స్ వరకు రాగలిగిన రాజస్థాన్ టీం ఈసారి కూడా అది రిపీట్ చేస్తారా లేదనేది. నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఆర్ఆర్ టీంలోనే తమ కోర్ మిడిల్ ఆర్డర్ను రీటైన్ చేసుకున్నారు. సో కేకేఆర్ టీం బ్యాటింగ్లో చూసుకుంటే పెద్దగా మార్పులు ఏమీ కనిపించట్లేదు. కేవలం ఫిల్ సాల్ట్ మరియు శ్రేయస్ అయ్యర్ మాత్రమే తప్పుకున్నారు. అండ్ వాళ్ళ ప్లేసెస్లో చూసుకుంటే గుర్బాస్, క్వింటన్ డికాక్ మరియు రహానే లాంటి వాళ్ళని తీసుకున్నారు. మెయిన్లీ కేకేఆర్ టీం ఇప్పుడు రహానేని క్యాప్టెన్గా పెట్టారు. సో మోస్ట్ లైక్లీ రహానే అయితే మిడిల్ ఆర్డర్లో నెంబర్ 4 ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని తర్వాత చూసుకుంటే నెంబర్ 5 వాళ్ళు రీటైన్ చేసుకున్న రింకు సింగ్, నెంబర్ 6లో రస్సెల్ మరియు నెంబర్ 7లో రమన్దీప్ సింగ్, ఈ ముగ్గురు ఆడబోతున్నారు. సో లాస్ట్ టైం కూడా కేకేఆర్ టీం ఆల్మోస్ట్ ఇదే మిడిల్ ఆర్డర్తో బరిలోకి దిగింది. బట్ వాళ్ళకి టాప్ ఆర్డర్ బాగా రాణించడం వల్ల మిడిల్ ఆర్డర్తో పెద్దగా పని పాలలేదు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం కేకేఆర్ టీంకి వాళ్ళ మిడిల్ ఆర్డర్ క్రూషియల్గా మారొచ్చు. సో వీళ్ళలో రహానే ఇన్నింగ్స్ యాంకర్ చేయగలిగితే రింకు సింగ్, రసెల్ మరియు రమన్దీప్ సింగ్ ముగ్గురు కూడా పవర్ హిట్టింగ్ చేస్తారు. అండ్ ఆల్సో బ్యాకప్ చూసుకున్నా సరే వాళ్ళకి స్ట్రాంగ్గానే ఉన్నాయి. మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనీష్ పాండే ఉన్నాడు. అలాగే రోమియన్ పోల్ మరియు మొయిన్ అలీ వీళ్ళకి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే T20 ఫార్మేట్లో బాగా ఆడగలిగే ప్లేయర్స్. సో అందు పేపర్ చూసుకుంటే కేకేఆర్ మిడిల్ ఆర్డర్లో పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. బట్ రహానే మరియు రింకు సింగ్ లాంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ అంత మంచిగా పెర్ఫామ్ చేయలేదు. అలాగే రస్సెల్ చూసుకుని అంతకు ముందు రేంజ్లో పవర్ హిట్టింగ్ చేయలేకపోతున్నాడు. దీంతో వీళ్ళు కనుక తమ ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడలేకపోతే ఖచ్చితంగా కేకేఆర్ టీంకి డ్యామేజ్ జరుగుతుంది. అదర్వైజ్ వీళ్ళందరూ నార్మల్గా పెర్ఫామ్ చేసినా ఆ టీంకి అయితే చాలా ప్లస్ అవుతుంది. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ టీం దగ్గర అయితే మంచి మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు తమ గ్రౌండ్కి తగ్గట్టు మంచి పవర్ హిట్టర్స్ అయితే పిక్ చేసుకున్నారు. సో ఆర్సీబీ టీంకి అయితే ఈసారి నెంబర్ 4లో జాకబ్ బేతల్, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో కృణాల్ పాండ్యా అండ్ నెంబర్ 7లో లియామ్ లివింగ్స్టోన్, ఈ నలుగురు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళతో పాటు బ్యాకప్గా చూసుకుంటే టిమ్ డేవిడ్, మనోజ్ బాండిగా మరియు రొమారో షెఫర్డ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ మనోజ్ బాండిగా లాంటి వాళ్ళు నెంబర్ 8లో కూడా ఆడేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లైనప్లో చూసుకుంటే జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా మరియు లివింగ్స్టన్ వీళ్ళ ముగ్గురికి ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది. మెయిన్లీ జితేష్ శర్మ మరియు లివింగ్స్టన్ వీళ్ళిద్దరికి చిన్నస్వామి గ్రౌండ్ బాగా సూట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరు బ్యాట్స్మెన్ ఎక్కువగా పవర్ హిట్టింగే మాడతారు. అట్ ది సేమ్ టైం జాకబ్ బేతల్ చూసుకుని ఒక మంచి ఎగ్జైటింగ్ టాలెంట్. అలాగే వాళ్ళకి మధ్యలో యాంకర్ ఇన్నింగ్స్ ఆడే కృణాల్ పాండ్యా లాంటి ప్లేయర్ ఉండడం కూడా వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో ఆర్సీబీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ మంచి కాంబినేషన్తో కనిపిస్తుంది. ఈవెన్ జాకబ్ బేతల్ లాంటి వాళ్ళు ఫెయిల్ అయినా టిమ్ డేవిడ్ మరియు రొమారో షెఫర్డ్ లాంటి వాళ్ళు బ్యాకప్గా ఉన్నారు. బట్ ఎనివే కన్సిస్టెన్సీ లేకపోవడం ఈ మిడిల్ ఆర్డర్కి ఒక వీక్నెస్గా మారొచ్చు. జితేష్ శర్మ మరియు లివింగ్స్టన్ చూసుకుంటే అంత కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో కొట్టలేరు. అయితే మిడిల్ ఆర్డర్ లైనప్ మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ టీం యొక్క టాప్ ఆర్డర్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే మాకెంత ఇంకా ఆడగలిగే ప్లేయర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇంకా అగ్రెసివ్గా ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ టుగెదర్ ఈసారి అయితే ఆర్సీబీ బ్యాటింగ్ బాగుంది. పైగా లాస్ట్ టైం చూసాం వాళ్ళు ఆ 1% ఛాన్స్తో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోయారు. సో దీంతో అది ఊపు సీజన్లో కూడా కంటిన్యూ చేయగలిగితే ఖచ్చితంగా మరోసారి ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. మిడిల్ ఆర్డర్ విషయంలో ఎప్పుడూ సాలిడ్గా ఉండే టీం సిఎస్కే టీం. సో ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో కూడా సిఎస్కే టీం దగ్గర చాలా మంచి మిడిల్ ఆర్డర్ ఉంటుంది. అండ్ ఈ సీజన్లో కూడా వాళ్ళు మంచి కాంబినేషన్తో బరిలోకి దిగబోతున్నారు. సో సిఎస్కే టీంకి అయితే నెంబర్ 4లో శివం దూబే, నెంబర్ 5లో విజయ్ శంకర్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా అండ్ నెంబర్ 7లో ఎంఎస్ ధోని, ఈ నలుగురు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళతో శామ్ కరణ్ లాంటి ప్లేయర్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. అలాగే బ్యాకప్గా చూసుకున్న దీపక్ కూడా మరి షేక్ రషీద్ లాంటి ఆటగాళ్ళు ఉన్నారు. సో ఎప్పట్లయినా మరోసారి సిఎస్కే టీం దగ్గర మంచి మిడిల్ ఆర్డర్ ఉంది. అలాగే బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది. మెయిన్లీ శివం దూబే చూసుకుంటే మధ్యకాలంలో బాగా స్టెప్అప్ అయ్యాడు. ఐపీఎల్లో బాగా ఆడుతున్నాడు. అట్ ది సేమ్ టైం మన టీమిండియా తరపున కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. మరి ముఖ్యంగా షార్ట్ బాల్ వీక్నెస్ని చాలా వరకు ఓవర్కమ్ చేయగలిగాడు. అండ్ విజయ్ శంకర్కి చూసుకున్న మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ లోకల్ చెన్నై చెపాక్ స్టేడియం అతనికి బాగా తెలుసు. ఇక జడేజా మరి ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బట్ ఎనివే సమస్య ఏంటంటే ఆ పవర్ హిట్టింగ్ ఎబిలిటీ తక్కువగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మధ్యకాలంలో చూసుకుంటే జడేజా దగ్గర నుండి అంత ఎక్కువ పవర్ హిట్టింగ్ చూడలేకపోతున్నాం. అండ్ ఆల్సో ఎంఎస్ ధోని బ్యాటింగ్ మీద కూడా అంత ఎక్కువగా హోప్స్ పెట్టుకోలేం. అఫ్కోర్స్ గత ఏడాది అతనైతే మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. బట్ స్టిల్ సిఎస్కే టీం అతని బ్యాటింగ్ మీద మరీ ఎక్కువ హోప్స్ పెట్టుకోలేదు. అయితే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మాత్రం సిఎస్కే టీంకి బాగా ప్లస్ అవుతుంది.
అలాగే ముందు చెప్పుకున్నట్టు వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కూడా ఎక్కువ ఉంది. శామ్ కర్న్తో పాటు అశ్విన్ కూడా ఉంటాడు. సో ఖచ్చితంగా మనమైతే చాంపియన్ టీం అయిన సిఎస్కే టీం యొక్క మిడిల్ ఆర్డర్ని తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు డెఫినెట్లీ తమకున్న ఎక్స్పీరియన్స్తో చాలా వరకు మ్యాచ్లు గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. రాబోయే సీజన్ కోసం పీబీకేఎస్ టీం అయితే తమ టీంని చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. మిగిలిన అన్ని విభాగాల్లో కూడా ఆ టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో పీబీకేఎస్ టీంకి అయితే నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 6లో శశాంక్ సింగ్ అండ్ నెంబర్ 7లో మార్క్ ఎయిన్సన్ ఈ నలుగురు ఆడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే నెహల్ వదర్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. అండ్ ఆల్సో బ్యాకప్స్ చూసుకుని ఒమర్ జైమర్, ఆరన్ హార్డీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే పీబీకేఎస్ టీం దగ్గర మంచి ఫ్రంట్ లైన్ మిడిల్ ఆర్డర్ ఉంది. అలాగే బ్యాకప్స్ కూడా బాగున్నాయి. మెయిన్లీ మ్యాక్స్వెల్ మరియు స్టోయినిస్ ఒకే దేశానికి చెందిన ఆటగాళ్ళు. పైగా వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ కూడా ఆస్ట్రేలియా వాడు. దీంతో ఒకవేళ వాళ్ళ నుండి బెస్ట్ తీసి రాగలిగితే మాత్రం డెఫినెట్లీ పీబీకేఎస్ టీం చాలా డెడ్లీగా మారుతుంది. అలాగే శశాంక్ సింగ్ యొక్క బ్యాటింగ్ లాస్ట్ టైం చూసాం, ఓవర్ ది మూన్. ఇక నెహల్ వదర్ మరియు మార్క్ ఎయిన్సన్ చూసుకున్న వీళ్ళు కూడా తమ బ్యాటింగ్ని చాలా వరకు ఇంప్రూవ్ చేసుకున్నారు. సో డెఫినెట్లీ పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్లో అయితే మంచి ఫైర్ పవర్ ఉంది. కానీ సిచ్యువేషన్ తగ్గట్టు ఇన్నింగ్స్ని హోల్డ్ చేసుకుని ఆడగలిగే బ్యాట్స్మెన్ మాత్రం కనిపించట్లేదు. మ్యాక్స్వెల్ అంటే ఎప్పుడు కూడా ఒకేలా ఆడతాడు. సిచ్యువేషన్ తగ్గట్టు తన బ్యాటింగ్ని మార్చుకోడు. అండ్ స్టోయినిస్ చూసుకున్న అంత కన్సిస్టెంట్ బ్యాటర్ అయితే కాదు. సో పీబీకేఎస్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ బాగా ఆడితే బేబచ్చమైన హిట్ అయిపోతుంది. అదర్వైజ్ మ్యాక్స్వెల్ మరియు స్టోయినిస్ ఫెయిల్ అయితే వాళ్ళు చాలా పూర్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. సో సింపుల్గా చెప్పాలంటే పీబీకేఎస్ టీం దగ్గర హిట్ ఆర్ మిస్ కైండ్ ఆఫ్ మిడిల్ ఆర్డర్ ఉంది. బట్ వాళ్ళకున్న బ్యాకప్స్ మాత్రం బాగా హెల్ప్ చేస్తాయి. ఎవరైనా మెయిన్ ప్లేయర్ ఫెయిల్ అయినా వెంటనే రీప్లేస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఒక ఓవర్ వ్యూలో చూసుకుంటే పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్ బలంగానే కనిపిస్తుంది. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2025 కోసం బలమైన మిడిల్ ఆర్డర్ ఉన్న టీం ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు. సో మనమైతే ఆల్రెడీ చెప్పుకున్నాం ముంబై టీం విల్ జాక్సన్ నెంబర్ 3లో ఆడించవచ్చు అని చెప్పి. దీంతో వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా అండ్ 7లో మిచెల్ శాంట్నర్ ఈ నలుగురు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళతో పాటు మిడిల్ ఆర్డర్లోకి నమందీర్ లాంటి ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా రావచ్చు. అలాగే బ్యాకప్గా చూసుకుంటే రాబిన్ మింజ్ లాంటి ఒక పవర్ హిట్టర్ ఉన్నాడు. సో ముంబై టీం యొక్క మిడిల్ ఆర్డర్ అయితే లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఎస్పెషల్లీ స్కై, తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురు కూడా ప్యూర్ మ్యాచ్ విన్నర్స్. తమదైన రోజున వంటి చేత మ్యాచ్లు గెలిపిస్తారు. అలాగే శాంట్నర్కు చూసుకున్న చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. డౌన్ ఆర్డర్ వచ్చి పెద్ద హిట్స్ కొట్టగలడు. అయితే చాలామంది అమ్మాయి ఫ్యాన్స్ తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడాలని చెప్పి అంటున్నారు. బట్ నేనైతే అలా చేయరనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో సరైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లేడు. ఎస్పెషల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని కౌంటర్ చేయడానికి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే బాగుంటుంది. సో మేబీ ఒకవేళ ముంబై టీం రోహిత్ శర్మ మరియు విల్ జాక్స్ ఇద్దరితో ఓపెనింగ్ చేస్తే అప్పుడు నెంబర్ 3లో తిలక్ వర్మ ఆడొచ్చు. అలా కాకుండా రియాన్ రకాల్టన్ మరియు రోహిత్ ఓపెనింగ్ చేస్తే మాత్రం తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లోనే ఆడతాడు. సో ఫర్ మీ అమ్మాయి మిడిల్ ఆర్డర్తో పాటు ఓవరాల్ బ్యాటింగ్ చూసుకుంటే బాగా కనిపిస్తుంది. మీలో రిటైన్ చేసుకున్న 5 ప్లేయర్స్లో 4 బ్యాటింగ్కి సంబంధించిన వాళ్ళే. సో దీంతో రాబోయే సీజన్లో ఖచ్చితంగా ముంబై టీం యొక్క బ్యాటింగ్ని తక్కువ అంచనా వేయకూడదు. లాస్ట్ టైం కూడా వాళ్ళకి బ్యాటింగ్ బాగానే పర్ఫామ్ చేసింది. బట్ బౌలింగ్ ఎక్కువ దెబ్బేసింది. సో నాకైతే ఐపీఎల్ 2025 కోసం అమ్మాయి మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది. మరి మీరు ఏ టీం యొక్క మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.